హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి మరిన్ని సంక్రాంతి నోములు చూద్దామండి. ఈసారి అండి సంక్రాంతి అండి గురువారము ద్వాదశి రోజు వస్తుంది కదండి, అందుకని సాహిత్యం ప్లేట్ల నోము అండి. దీనికి ఏమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కవర్స్ తీసుకోవాలి. ఒక కవర్లో అండి పప్పు అండి, ఏదైనా పెసరపప్పు అయినా కందిపప్పు అయినా మీ ఇష్టం అండి. ఈ విధంగా అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాకింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడండి ఇంకొక కవర్లో అండి బియ్యం తీసుకోవాలి. ఏవి కొలత ఏం లేదండి, మీ ఇష్టం అండి. కవర్ సైజుని బట్టి తీసుకోవాలి. నా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడండి ఇంకొక కవర్లో సేమియా తీసుకోవాలి. ఈ విధంగా అండి 13 ప్లేట్లు తయారు చేసుకోవాలండి. ఇది నోముకున్న తర్వాత ఒక ప్లేటు మనమే ఉంచుకోవాలి. మిగతా వండి ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్కరికి ఇవ్వాలండి. ఇప్పుడండి ఇంకొక కవర్లో చక్కెర తీసుకోవాలి. అన్నీ మనకు అందుబాటులో ఉన్న ఐటమ్సేనండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కవర్లో అండి చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్లో పెరుగు అండి. మీరు నోముకున్న తర్వాత ఎవరికైనా ఇచ్చేటప్పుడు అండి పెరుగు ప్యాకెట్తో ఇవ్వచ్చండి. ఇప్పుడండి ఏవైనా వెజిటేబుల్స్ తీసుకోవాలండి. పచ్చిమిర్చి తీసుకోవాలి, మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా అండి. ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత అండి నెయ్యి చిన్న ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా డబ్బా అండి, మీకు తెలియడానికి చూపెడుతున్నాను. ఇవన్నీ ప్లేట్ అండి. ఈ విధంగా సైజు మీ ఇష్టం అండి, పెద్దది చిన్నది చూసారు కదా, నేను ఈ ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోనండి 13 ప్లేట్లు రెడీ చేసుకోవాలి. ఈ ప్లేట్ కండి గంధము కుంకుమ పెట్టుకోవాలి. చూసారు కదండి, అన్ని విధంగా రెడీ చేసుకోవాలి. గౌరమ్మను పెట్టి నోముకోవాలండి. నోముకున్న తర్వాత ఒకటి ప్లేట్ మనం ఉంచుకోవాలి, మిగతాది ఒక్కొక్కరికి ఇవ్వాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.